ఓకే గురు ఈ రోజు సంగతి శంభో శంకరేడల ముందే హౌరానికి ఇష్టం పూరి కూర. ఇదేంటి? ఇది ఒక పిల్లి, కానీ నువ్వు దీన్ని కూతురులా చూసుకుంటున్నావు. ఇంట్లో మొత్తం బెత్తన నీదే. కవిత చెప్తే ఎవరికి రాదు ఫన్, కానీ త్వరలో నీ పుస్తకం ప్రింట్ అవుతుంది. కొట్టండి దందనాదన్. అరే నీ జీవితం 3 నెలల ముచ్చట, ఈ బాబా దైవ స్వరూపం ఇచ్చట. చప్పట్లు కొట్టండి. చప్పట్లు, అందరూ చప్పట్లు కొడతారు. శంభో శంకర, ఢిల్లీలో ఉంది హౌరానికి ఇష్టం పూరి కూర. ఇంతకీ మీరెవరు బాబా? మీకేం కావాలి? నాకు అప్పు కావాలి. పెళ్లి పిల్లల ద్వారా నాకు అప్పు కావాలి. నేను ఒక బాబాని, నా పేరు బిల్లావతారి. ఈ రూపంలో నక్కని మొదటిసారి చూస్తున్నాను. అర్థమైందా? అరే కాషాయం వేసుకున్నా నక్క బాబా. ఒకరోజు భగవంతుడి అనుగ్రహం సూర్యగ్రహంలో నా మీద పడి ఇలా కషాయంలో మారిపోయాను. అర్థమైందా గాని బాబా? మా ఇంటికి పక్కనుంది పాల దుకాణం. బాబా మీరు దైవంతో సమానం. చప్పట్లు కొట్టండి. ఈ నలుగురు కూడా మహానుభావులే. ఒకరోజు బ్యాంక్ దొంగల్ని పట్టించారు కదా, ఇంకోసారి స్మగ్లర్స్ ని పట్టించారు. ఈ బాబాకి అన్నీ తెలుసునే. అరే ఈ విషయం ప్రపంచం మొత్తం తెలుసు. అర్థమైందా? దీనిలో ఏముంది? మీరు బాబా అని మేము ఎలా నమ్మాలి? మీకు ఆ రూపం తెలియడం లేదా? ఇది కషాయ రంగు ఆయన బాబా. అరే రంగులో ఏముంది? చిలక కూడా పచ్చ రంగులోనే ఉంటుంది. అయితే అప్పుడు చిలక బాబా అయిపోతాడా ఏంటి? మూర్ఖుడా, చిలక ఎప్పుడు పచ్చ రంగులోనే ఉంటుంది. నన్ను దానితో పోలిస్తావా? నేను మిమ్మల్ని చిలక ఎందుకంటాను? మీరు నక్కే కదా. ముందు నేను ఒక నక్కని, శక్తులు పొంది ఋషిని అయ్యి ఇలా కషాయ రంగులోకి మారాను. ఇదంతా అబద్ధం. నేను నమ్మను. నేను ఇలాంటి నకిలీ బాబాల్ని చాలా మందిని చూశాను. మీరు ఏ పని చూసుకోండి. నాకు ధ్యానం చేసే సమయం అవసరమైంది, అందువల్ల నేను బయలుదేరుతున్నాను. ప్రభు, మీరు లోపలికి దయచేయండి. నేను మీకు రుచికరమైన భోజనం పెడతాను. సాయంత్రం తప్పకుండా నేను వస్తాను. శంభో శంకర, ఢిల్లీలో ఉంది హౌరానికి ఇష్టం పూరి కూర. ఏంటి కిట్టి, నువ్వు ఈ దొంగ బాబా చెప్పే మాటలన్నీ నమ్మేస్తున్నావా? నువ్వు ఒక నాస్తికుడివి. నాస్తికుడు లాగే ఉంటావు. ఐడియా. అవును, నేనెందుకు భయపడుతున్నాను? నేనే సాధు రూపంలో ఉన్నాను కదా. వీళ్ళు గుర్తుపడతారా? నేను రోజు వీళ్ళ భోజనం దొంగలిస్తున్నాను, కానీ వీళ్ళకి నేను ఎవరో తెలీదు. శంభో శంకర, ఢిల్లీలో ఉంది హౌరానికి ఇష్టం పూరికర. మీరు ఇద్దరు ఇలాగే కొట్టుకుంటూ ఉంటారు. మీ భోజనం ఒక నక్క వచ్చి తినేస్తుంది. అవునా? మీరు గొడవ పడుతూనే ఉంటారు. మా భోజనం ఓ నక్క తినేస్తుందని నీకెలా తెలుసు? బాబా బిల్లాదారి బ్రహ్మజ్ఞానం ఉంది. ఆ నక్క ఎక్కడుందో నాకు తెలుసు. రండి చూపిస్తాను. చెప్పండి, ఆ దొంగ నక్క ఎక్కడుందో దాని కాళ్ళు విరక్కొడతాం. అదొక్క పాపాత్మురాలు. తప్పకుండా శిక్ష దొరుకుతుంది, కానీ దానికి ఇంకా సమయం ఉంది. అప్పటి వరకు మీరు నన్ను సేవించుకోండి. ఇప్పుడు మేము ఏం చేయాలి బాబా? ఒక పాపికి శిక్ష పడాలి. అప్పుడే ఆ దొంగ నక్క బయటకి వస్తుంది. ఆ పాపి ఎక్కడున్నాడో చెప్పండి బాబా. శంభో శంకర, ఢిల్లీలో ఉంది హౌరానికి ఇష్టం పూరికూర. పాపాత్ములు హనీబడి ఉన్నారు కదా. ఈ బిల్లుని శిక్షిస్తే ఆ దొంగ నక్క మనకు దొరుకుతుందా? అన్నయ్య, ఇన్ని రోజులు మన భోజనాన్ని దొంగతనం చేస్తున్నా. వీళ్ళని వెర్రి వాళ్ళని చేశాను.
అరే మీరిద్దరు ఎక్కడున్నారేంటి? పాపులను శిక్షించడానికి వచ్చాం. అరే రే వద్దు వద్దు. అరే అసలు మీరు ఏం చేస్తున్నారు? మధ్యలోకి రాకు. ఈ పిల్లలకు నాకెక్కడుందో తెలుసు. మన ఇద్దరు తోకలు కట్టేశారు. ఇటు వెళ్దాం రా. వీళ్ళకేమైంది? ఎందుకు కొడుతున్నారు? బాబా గారి ఆదేశం. వీళ్ళిద్దరిని కొడితే పరిగెట్టేస్తాను. ఇప్పుడు చూడండి. అమ్మా ఇక్కడ వచ్చేసారు. బాబా దొరికాడు. అభిషేకం చేయండి. ప్రజలు వేరు శనకాలను తీసుకుని జోబు నింపుకుంటారు. బాబా మీరెందుకు అభిషేకానికి భయపడుతున్నారు? చప్పట్లు కొట్టండి. నువ్వా? ఇదంతా కలర్, అందుకే భయపడ్డాడు.
ఇప్పుడే గుంట నక్క రంగు వదిలింది. మిగతా గుంట నక్కలకి అంటుకున్న రంగులు కూడా ఇప్పుడు వదులుతాయి. ఆ, వీడి శరీరం మొత్తం కాషాయ రంగు రాసుకుని వచ్చి భక్తుల నమ్మకాన్ని దోచుకుంటున్నాడు. అర్థమైందా? నన్ను వదిలేయండి. వదలలేయండి. రేపు తయారై ఉండు. గుంటనక్క బాబా నీలి రంగులోకి మారుతుంది. ఏంటి మళ్ళీ నువ్వు అవతార్ అవుతావా? లేదు, వీడిని చితకబాది నీలం రంగులోకి మారుస్తాం. క్షమించేయండి, నేను ఊరికే జోక్ చేశాను అంతే, ఇంకేం లేదు. పద. చూసావా కిట్టి, నువ్వు నమ్మిన బాబా ఎంత పని చేశాడో. వీళ్ళంతా నిజమైన వాళ్ళు కాదు. సారీ, నేను కూడా వాడి మాయలా మోసపోయాను. రాయికి తగిలితే షూలేస్ ఊడిపోతుంది. ఇప్పుడు మంచి విషయం ఏంటంటే బాబా అసలు రూపం బయటపడింది. చప్పట్లు కొట్టండి.